మహానాడు చివరి రోజు ఆద్యంతం సందడిగా సాగింది. వేదిక వద్ద తెలుగు సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిశాయి. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నోరూరించే వంటలు వహ్వా అనిపించాయి. కొందరు నేతల పుట్టినరోజుల వేడుకలతో సభ వద్ద కోలాహలం నెలకొంది. తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడో రోజు వేడుకగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కొంతమంది నేతలు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే మోదుగుల, ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కేక్ కోశారు. వారికి చంద్రబాబు, ఇతర నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ఓసారి కొంతమంది అదృష్టవంతులు పుట్టినరోజు కొంతమంది వాళ్ళ ఇళ్లలో చేసుకుంటే, కొంతమంది సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజల మధ్య చేసుకుంటారు. ఈ నలుగురి అదృష్టం ఈరోజు మహానాడులో వీరి పుట్టినరోజు జరుపుకునే అవకాశం వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం మహానాడు వేదికగా 5వ తరగతి విద్యార్థి ముఖ్యమంత్రికి 50,000 రూపాయల విరాళం ఇచ్చాడు. స్నేహితులతో కలిసి పాల ప్యాకెట్లు సరఫరాతో డబ్బు సంపాదించినట్టు హేమంత్ సాయి తెలిపాడు. బాలుడిని అభినందించిన చంద్రబాబు అందరూ ఇదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్నారు. తెల్లవారితో పాల ప్యాకెట్ సరఫరా చేసి సప్లై చేసి తద్వారా సంపాదించిన డబ్బులు ఈరోజు రాజధానికి విరాళం ఇస్తున్నారు. ఇది స్ఫూర్తి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చిరంజీవిని అభినందించాలి. చివరి రోజు కూడా తెలుగు తమ్ముళ్లకు కమ్మని రుచులతో భోజనం అందించారు. పెద్ద సంఖ్యలో వంటవాళ్లు, వాలంటీర్లు శ్రమించి పలహారాలు వండి వార్చారు. ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక రుచులను కార్యకర్తలు, నేతలు తనివి తీరా ఆస్వాదించారు. సగటున రోజుకు 50,000 మందికి భోజనం పెట్టినట్లు నేతలు తెలిపారు. ప్రతి కార్యకర్త వాళ్ళ మొహంలో ఆనందం చూసాం మేము. వాళ్ళు భోజనాలు ఏర్పాట్లు కూడా ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. కార్యకర్తలే కాదు, వాలంటీర్సే కాదు, అందరూ కూడా మరి అరుణమ్మ గారు నిలబడుకొని వాళ్ళ ఇంటి పని మరిగా చేసి చూశారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఏం తిన్నారు ఏం తిన్నారు తెలుసుకొని పెట్టడం చాలా ముదాహం. మా ఆలోచన ఒకటే, ఏమంటే ఏ ఒక్కరు కూడా ప్రాంగణంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కడుపుతో ఆకలి మాకు అన్నం దొరకలేదని పోకూడదనే విధానాన్ని మేము ఫుల్ఫిల్ చేయాలనుకున్నాం. అదేవిధంగా అందరూ కూడాను ఎవ్వరు కూడా ఆకలి అని చెప్పిపోయే పరిస్థితి లేకుండా మా కేడర్ అంతా కూడా చక్కగా మరి పనిచేయడం కూడా జరిగింది. అందరికి కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మహానాడు ప్రాంగణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. జనాన్ని లోనికి అనుమతించడం నుంచి వివరాల నమోదు వరకు అత్యున్నత సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేకత చాటుకున్నారు. మహానాడులో 758 మంది రక్తదానం చేశారు. గాయత్రి అనే కార్యకర్త వరుసగా 7 మహానాడుల్లో రక్తదానం చేశారు. మొత్తంగా 85 సార్లు రక్తమిచ్చి ఔదార్యతను చాటుకున్నారు. ఇక వేదికపై కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పార్టీ వైభవాన్ని తెలిపే గీతాలు ఆకట్టుకున్నాయి. వికలాంగుల నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి.